ఎవరు సార్ ఆయన? నా గురు బాలు సార్. ఈ దేశంలో చదువు అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్. త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరపున మన స్టేట్ లో ఉన్న కొన్ని గవర్నమెంట్ కాలేజీల్ని దత్తత తీసుకున్నాం. అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా పంపాలనుకుంటున్నాం. మిస్ మీనాక్షి, బయాలజీ లెక్చరర్. ఇంకి పింకి పాంకి, ఫాదర్ అడే డాంకీ. డాంకీ రైట్, ఫాదర్ రైట్, ఇంకి పింకి పాంకి. మీనాక్షి మేడం ఇస్ స్పెషల్. మీరు కాలేజ్కి ఏదో మంచి చేస్తారనిపిస్తుంది. వెల్కమ్ టు ద కాలేజ్. A man with a dangerous mission. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి. డబ్బులున్నవాడు ఈ లెక్కని కొంటాడు, తక్కువ ఉన్నవాడు అప్పు చేసైనా కడతాడు. చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వాళ్ళకి చదువు దొరకలేదు. ఇప్పుడు మీరు వచ్చినా వాళ్ళ కోసం ఉంటారన్న నమ్మకం వాళ్ళకు కుదరడం లేదు. అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న ప్రతి స్టూడెంట్ క్లాస్ రూమ్లో ఉంటాడు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, అడిగింది కొనివ్వకపోతే ఆ పిల్లలు ఒక్కరోజే ఏడుస్తారు. కానీ వాళ్ళ అమ్మా నాన్న కొనివ్వలేని పరిస్థితి ఉన్నంతకాలం ఏడుస్తూనే ఉంటారు. దయచేసి నువ్వు రాజకీయాలకు మాత్రం రాకే. ఎడ్యుకేషన్ లో చింత డబ్బు పాలిటిక్స్ లో రాదు. వాళ్ళు గెలిచామనుకున్నారు, కానీ అసలేంటి మీ చదువుకున్న గొప్ప? డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది. అతనే ఓ భారతిగా పెదరని వీరుడిగా అల్లు పెరగని ధీరుడిగా లోకానికి బోధపడని గారడిగా